నార్మల్గా నేను ప్రతి వీడియో ఈ మైక్తో రికార్డ్ చేస్తాను అండ్ నా ల్యాప్టాప్లో ఎడిట్ చేస్తాను. ఏమవుతుంది నేను ఈ రెండు యూజ్ చేయకపోతే? ఇప్పుడు మీరు ఏదైతే ఆడియో వింటున్నారో ఇలా ఉంటుంది. వెల్, రా ఆడియో ఇలా ఉంటుంది, బట్ సింపుల్ మొబైల్ ఎడిటింగ్ తర్వాత ఇలా అయిపోతుంది. ఆడియో ఈజ్ ద బ్రైడ్ ఇన్ వెడ్డింగ్, అదే పెళ్లి కూతురు, ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఇందులో మీకు ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను మ్యారేజ్ గురించి మాట్లాడడం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రికార్డింగ్ అండ్ ఎడిటింగ్. ఓన్లీ ఒక మొబైల్ కావాలి అండ్ సమ్ సింపుల్ స్టెప్స్. దిస్ ఈజ్ లైక్ చూసింగ్ ద గర్ల్. ఒకవేళ ఇక్కడ మిస్టేక్ చేస్తే, ఇఫ్ యు ఆర్ చూసింగ్ ద మొబైల్ దెన్ ద బెస్ట్ ఆప్షన్ ఈస్ డిఫాల్ట్ ఆడియో రికార్డర్. వన్ ప్రాబ్లమ్ ఈస్ నా డిఫాల్ట్ ఆడియో రికార్డర్లో గెయిన్ కంట్రోల్ ఉండదు. సో ఎంత పాసిబుల్ అయితే అంత మేక్ యువర్ రూమ్ నాయిస్ అబ్జార్బెంట్. మీన్స్ ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఎకో, రివర్బ్ కంట్రోల్ చేయండి వీటిని. ఎలా? బేసిక్గా రూమ్ని ఎంటీగా ఉంచొద్దు. మేక్ ఇట్ ఫిల్ విత్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ది క్లోత్స్ని యూజ్ చేయండి. మెయిన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ సిట్టింగ్. ఆడియో హిట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యే ప్లేస్లో. నెక్స్ట్ మీరు ఎక్కడైతే కూర్చున్నారో దానికి లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్స్లో అండ్ డౌన్లో. మీరు ఎక్కడైతే కూర్చున్నారో దానికి ఎగ్జాక్ట్ కింద థిక్ క్లాత్స్ని యూజ్ చేయండి. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత క్లోత్స్ అండ్ ఆబ్జెక్ట్స్తో మీ రూమ్ని ఫిల్ చేయండి. దీంతో మీ ఆడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఎకో, రివర్బ్ ఇవన్నీ తగ్గిపోతాయి. దెన్ మీరు ఫోకస్ చేయొచ్చు యాక్చువల్ రికార్డింగ్ ప్రాసెస్పై. అండ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దట్ ఈజ్ ఎ మైక్ స్టాండ్. సపోర్టింగ్కి ఒక ఎలిమెంట్ ఉంటే ఇంకా హ్యాండ్స్తో ఏం పని? I said the best option, not only the option. If you're serious about the audio recording, then please invest on your pop filter. భా భా ఇలాంటి సౌండ్స్లో వచ్చే నాయిసీ పార్ట్ని ఇది రికార్డ్ చేయదు. దిస్ డస్ నాట్ వర్క్. మరి నేను ఎందుకు యూస్ చేస్తున్నా ఇది? అదే మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఒకవేళ మీకు ఎక్కువగా పగిలేలా సౌండ్ వద్దు అనుకుంటే దాన్ని కొంచెం లో వాయిస్లో మాట్లాడండి. దీంతో మీ ఆడియోలో ఒక క్లియర్నెస్ మాత్రమే కాదు, బేస్, డెప్త్ క్రియేట్ అవుతుంది. అదే ఎడిటింగ్లో కూల్గా అనిపిస్తుంది. విచ్ ఈజ్ ఎ నెక్స్ట్ స్టెప్. చాలా ఫ్రీ అప్లికేషన్స్ ఉన్నాయి, బట్ నేను పర్సనల్గా లెక్సిస్ ఆడియో ఎడిటర్ని యూజ్ చేస్తాను. బికాస్ నేను ఏదైతే ప్రీమియర్ ప్రో అండ్ ఆడాసిటీలో చేయగలను సేమ్ అవే ఇందులో కూడా నేను చేయగలను. అండ్ మ్యారేజ్లో లాగానే నాకు ఆడియో ఎడిటింగ్లో ఎక్కువ కాంప్లెక్సిటీ అవసరం లేదు. లైక్ ఇట్ సింపుల్ ఇంటర్ఫేస్. అన్నిటికన్నా ఫస్ట్ మనం చేద్దాం నాయిస్ రిడక్షన్. దీనిపై అయితే రికార్డింగ్ కన్నా ముందుగానే మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ దాని తర్వాత కూడా కొంచెం నాయిస్ వస్తుంటే దెన్ నో వరీస్. జస్ట్ గో టు 3 డాట్స్, ఎఫెక్ట్స్, నాయిస్ రిడక్షన్. ఇక్కడ నేను రికమెండ్ చేస్తా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంచేయండి. ఇప్పుడు అయింది మీ బ్రైడ్ ఓవరాల్ క్లియర్, అదే పెళ్లి కూతురు. బట్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. మేకప్ అండ్ డ్రెస్సింగ్. నాకు కొంచెం ఇష్టమైనది బేస్. ఫర్ దిస్ గో టు ద ఎఫెక్ట్స్ అండ్ సెలెక్ట్ ఈక్వలైజర్. ఇక్కడ లెఫ్ట్లో ఉన్నవి లోస్, బేస్ అండ్ రైట్లో ఉన్నవి హైస్, ట్రెబుల్. బేస్ కోసం మనం లెఫ్ట్ స్లైడర్స్ని కొంచెం ఇంక్రీజ్ చేయాలి అండ్ వాటిని కంపెన్సేట్ చేయడానికి రైట్లో ఉన్న హైస్, ట్రెబుల్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తా. అవుతుందా లేదా మ్యాజిక్? అవ్వడం లేదా? ఇప్పుడు చూడండి, అవుతుంది కదా మ్యాజిక్. ఇంకా క్లారిటీ కావాలంటే దెన్ రండి కంప్రెసర్ పై. దీన్ని కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉంచి చేయండి అప్లై. వెల్, మీ పెళ్లి కూతురు అయిపోయింది రెడీ. సారీ, ఇప్పుడైంది కంప్లీట్. మీ పెళ్లి కూతురు ఎక్కువగా అటు ఇటు మూవ్ అవుతుంటే, ఐ మీన్ ఆడియో మీ ఇయర్స్లో అటు ఇటు మూవ్ అవుతుంటే, దెన్ మై ఫ్రెండ్ నువ్వు ఆడియోని స్టీరియో మోడ్లో రికార్డ్ చేసావు. అండ్ రికార్డింగ్ టైంలో నువ్వు చాలా ఫర్ ఏ నార్మల్ టాకింగ్ హెడ్ వీడియో go to effects and convert your audio from stereo to mono. Then stereo timeline-లో ఉన్న 2 ఛానల్స్ మెర్జ్ అయ్యి సింగిల్ ఛానల్ అయిపోతుంది. దెన్ ఫైనల్లీ ఎఫెక్ట్స్లో ఒక నార్మలైజ్ ఇస్తే మీ ఆడియోలో ఎక్కడైనా ఎక్కువ తక్కువగా ఉన్న ఆడియో బ్యాలెన్స్ అయిపోతుంది. నేను ఈ స్టెప్ చేయను బికాస్ కొన్ని విషయాలు నాకు అబ్నార్మల్గానే ఇష్టం ఉంటాయి ఫర్ క్రియేటివిటీ. అండ్ మీ లైక్ అండ్ కామెంట్తో కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది క్రియేటివిటీ. అండ్ obviously do subscribe, but always remember to make your room as soundproof as possible because audio editing avvachu leda మీ మ్యారేజ్
అన్నిటికీ యూజ్ అవుతుంది తర్వాత.